हरिः ओम् शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति. క్రాంతి చక్రము అంటే ఎక్లిప్టిక్, జామితీయ పరంగా అంటే జామెట్రికల్గా ఒక వృత్తము, సంఖ్యాపరంగా ఒక సున్నా. అంటే ఒక వృత్తాన్ని ఎక్లిప్టిక్గా తీసుకుంటే వృత్తంగా తీసుకుంటాము, అదే జామెట్రికల్గా తీసుకుంటే ఒక సున్నాగా తీసుకుంటాము. వృత్తం యొక్క మొదలు చివర్లే సున్నా యొక్క మొదలు చివర్లు అవుతుంది. అది మనం చాలా మాటలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. వృత్తం తాలూకు మొదలు చివర అది ఒకటే అవుతుంది సుమా అని చెప్తున్నారు. అందువలన మేషరాశి యొక్క సంఖ్యాపరమైన విలువ 9 అవుతుంది. ఎందుకు మేషరాశికి 9 అనేది ఒక న్యూమరికల్గా పెట్టారు అంటే అదే ఎండింగ్ అంటే బిగినింగ్. 9 తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? 0 ఉంటుంది. 0 తర్వాత మళ్ళీ 1తో మొదలవుతుంది, మళ్ళీ 9th ఎండ్ అవుతుంది. 9 తర్వాత మళ్ళీ 0 ఉంటుంది. 10 అనేది అనుకుంటాం కానీ నెక్స్ట్ 0 కదా. 10 అంటే డబుల్ డిజిట్ అయిపోతుంది అది. సో అందువలన మేషరాశి యొక్క సంఖ్యాపరమైన విలువ 9 అవుతుంది. ఈ 9 అనే సంఖ్యలలో చివరిది. దీని తర్వాత వచ్చే 0 తర్వాత తిరిగి 1 నుండి అంకెలు ప్రారంభమవుతాయి. అంకెల్లో 9 చివరిది, తర్వాత మళ్ళీ 1 నుంచే ప్రారంభమవుతుంది. మనం 10 పెట్టుకుంటాం, అది వేరే విషయం. అది 10 పెట్టుకోవడానికి కూడా ఒక కారణం ఉంటుంది. అది కూడా మాస్టర్ గారు మనకి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ప్రతి రాశికి స్వంతంగా ఒక సంఖ్య ఉంటుంది. అది ఆ రాశిలో పుట్టిన పరిపూర్ణ సిద్ధుల కోసం పనిచేస్తుంది. ఈ రాశి యొక్క సంఖ్యలు గ్రహస్థాయి కంటే విశ్వస్థాయికి చెందినవని చెప్పవచ్చును. ఇది మాస్టర్ గారు ఒక మంచి క్లూ ఇస్తున్నారు. ప్రతి రాశికి ఒక సంఖ్య ఉంటుంది. ఆ రాశి తాలూకు రూలింగ్ ప్లానెట్, అధిపతి అయిన గ్రహం తాలూకు సంఖ్యనే సాధారణంగా ఆ రాశికి నెంబర్గా చెప్తారు. మేషం అంటే కుజుడు అధిపతి కాబట్టి కుజుడి సంఖ్య 9, వృషభం అంటే శుక్రుడు అధిపతి కాబట్టి 6, ఇట్లాగా చెప్తారు. ఇది జనరల్గా చెప్పేటటువంటిది. కానీ పరిణామ క్రమంలో జాతకుడి తాలూకు స్థాయి పెరుగుతున్న కొద్దీ ఈ సంఖ్య కూడా మారుతూ ఉంటుంది. కానీ ప్రతి రాశికి స్వంతంగా ఒక సంఖ్య ఉంటుంది సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. అది ఆ రాశిలో పుట్టిన పరిపూర్ణ సిద్ధుల కోసం పనిచేస్తుంది. మనకి కూడా అదే సంఖ్య మనం చెప్పుకుంటాము, కానీ ఆ సంఖ్య పనిచేయాలంటే అది పరిపూర్ణమైనటువంటి సిద్ధుల కోసం పనిచేస్తుంది సుమా అని చెప్తారు. ఈ రాశి యొక్క సంఖ్యలు గ్రహస్థాయి కంటే విశ్వస్థాయికి చెందినవని చెప్పవచ్చు. ఇది ప్లానెటరీ లెవెల్ కన్నా కూడా ఇది విశ్వస్థాయి అంటే యూనివర్సల్ లెవెల్లో పనిచేస్తాయి సుమా సంఖ్యలు అని చెప్తున్నారు. అందుకే మనకి పరమ గురువుల తాలూకు ప్రస్తావన వచ్చినప్పుడు మాస్టర్ మౌర్య తాలూకు ప్లానెట్, మాస్టర్ మౌర్య గారి తాలూకు గ్రహం కుజుడు అని చెప్తారు. కుజుడు అంటే మేషానికి అధిపతి కాబట్టి మాస్టర్ మౌర్య గారి యాక్టివిటీ అంతా కూడా కుజగ్రహానికి సంబంధించినటువంటి మేషరాశి సంబంధించిన యాక్టివిటీ అని మనకు తెలుస్తుంది. అయితే మనకి మేషరాశి అనగానే కుజుడు ఆధిపత్యం అనగానే పొట్లాట్లు, యుద్ధాలు, రక్తపాతాలు, ఘర్షణలు ఇవన్నీ ఉంటాయి ఇందులో. ఇది ఒక సైడ్ అంతా. హయ్యర్ సైడ్ ఆఫ్ యారిస్ సాధారణంగా మానవ జాతుల్లో చాలా 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 తక్కువ మంది ఉంటారు. హైయర్ సైడ్ ఆఫ్ యారిస్ అంటే క్రియేటర్స్ ఉంటారు. అక్కడ దేనైనా క్రియేట్ చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అంటే గ్రూప్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కాకుండా మానవ జాతి లెవెల్లో లీడర్షిప్, నాయకత్వం వహించి మానవ జాతి మొత్తాన్ని నడిపించగలిగి ప్రభావితం చేయగలిగేటటువంటి వాళ్ళు ఉంటారు. మానవజాతి మొత్తాన్ని కమాండ్ చేయగలిగేటటువంటి వాళ్ళు ఉంటారు. సంకల్ప మాత్రం చేత ఆ సంకల్పాలని భౌతిక ప్రపంచంలో మేనిఫెస్ట్ చేయగలంటే భౌతిక ప్రపంచంలోకి తీసుకురాగలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ మేషరాశి ప్రభావంలో, లేకపోతే మొట్టమొదటి కిరణం, ఫస్ట్ రే అంటాం, ఆ కిరణంలో ఉంటారు వాళ్ళు. వాళ్ళని మనం చాలా తక్కువ మందినే మనం చూస్తాము.
అది ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. అంటే ఈ రాశిలో పుట్టిన పరిపూర్ణ సిద్ధుల కోసం పనిచేస్తుంది. అంటే మనం మరు మహర్షి తాలూకు స్థాయిలో 6 మనువుల స్థాయిలో, మరు మహర్షి కంట పైన ఉన్నటువంటి వాడు మనువు. అంటే మానవ జాతికి పుట్టుకకి ఆవిర్భావానికి కారణమైనటువంటి ప్రజ్ఞ మనువు కాబట్టి ఆ స్థాయిలో పనిచేస్తాయి సుమా ఆ సంఖ్యలని ఇక్కడ చెప్తున్నారు. ప్రతి వ్యక్తి కూడా ఎన్నో గ్రహరాశి ధర్మాల సమ్మిశ్రమములను తనలో కలిగి ఉంటాడు. చాలా మాటలు నేను చెప్తున్నదే ఇక్కడ మాస్టర్ గారు మనకి చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ మనం కంపం చేసుకోవడానికి ఏం చెప్తున్నారంటే, ఏదో ఒక ఎక్కువ గ్రహం ప్రభావం మన మీద ఉంటుంది. ఏదో ఒక రాశిలో మనం పుడతాము. లగ్నం కావచ్చు, చంద్రుడు కావచ్చు, లేకపోతే సూర్యుడు కావచ్చు. ముఖ్యంగా మనం సూర్యుడితో డీల్ చేస్తున్నాం కాబట్టి ఆ రాశి వరకే మనం కన్ఫైన్ అయిపోయి ఎప్పుడు ఏది చూసుకున్నా కూడా మనం ఆ రాశి గురించే మనం చూసుకుంటుంటాము. అది దిన ఫలాలైనా, వార ఫలాలైనా, మాస ఫలాలైనా, సంవత్సర ఫలాలైనా ఏదైనా సరే రాశి అనగానే ఇమీడియట్గా ఏ తేదీని మనం పుట్టామో చూసేసుకుని ఆ రాశి మంది అని మనం దాంతో కండిషన్ అయిపోతాం. దాంతో మైండ్ కండిషన్ అయిపోతుంది. అసలు రహస్యం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఎన్నో గ్రహ రాశి ధర్మాల సమ్మిశ్రమములను తనలో కలిగి ఉంటాడు. ప్రతి మనిషి కూడా ఎన్నో రాశుల తాలూకు, గ్రహాల తాలూకు సమ్మిశ్రమైన అడ్మిక్చర్ ఆఫ్ ఆ ప్రాపర్టీస్ కలిగి ఉంటాడు సుమా అని చెప్తున్నారు. రాశి చక్రపు సంఖ్యలు సాధకునికి ధ్యాన సాధనలో తోడ్పడతాయి. సో ఈ రాశి చక్రం తాలూకు సంఖ్యల తాలూకు ధ్యానం చూసారా, అవి సాధకులకి ధ్యాన సాధనలో ఉపయోగపడతాయి సుమా అని చెప్తున్నారు. ఇదే రకంగా రాశి యొక్క వర్ణములు, కిరణాలు కూడా తోడ్పడతాయి. ప్రతి రాశికి ఒక సంఖ్య, ఒక నెంబర్ ఉన్నట్టుగానే ఒక కలర్ ఉంటుంది. ఒక రే చెప్పారు కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పారు ఉంటాయి. సంఖ్య అనగా ఒక శక్తి బీజము. మాస్టర్ గారు ఎప్పుడు కూడా నంబర్ అంటే అది ఒక పొటెన్సీ అని చెప్తారు. సంఖ్య అనగా ఒక శక్తి బీజము. వర్ణము అంటే రంగు ఒక ప్రకంపనము, ఒక వైబ్రేషన్. మరియు ఆకారము ఒక వ్యక్తీకరణ, మనిషిలోని అంతర్గత ప్రకృతికి అవి శక్తులుగా ఉంటాయి. ఇది అంటే ఈ 3 లైఫ్లో మనం చాలా ప్రధానంగా తీసుకోవాలి. సాధారణంగా మొట్టమొదటి ఒక మాస్టర్ ఏం చెప్పారు, గ్రహాల రాశుల తాలూకు ఆ లక్షణాలు మనలో సమ్మిశ్రంగా ఉంటాయని చెప్పారు కదా. సమ్మిశ్రంగా ఉంటాయని చెప్పినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ప్రత్యేకంగా మన పైన ఒక సంఖ్యా ప్రభావం కానీ, ఒక వర్ణము రంగు ప్రభావం కానీ, ఒక ఆకారం ప్రభావం కానీ ప్రత్యేకంగా మన మీద ఉండే అవకాశాలు సాధారణంగా చాలా చాలా తక్కువ. సాధనలో ఒక స్థితి చేరుకునేంత వరకు లైఫ్లో జీవితానికి ఒక ప్రయోజనాన్ని నిర్దేశించుకొని ఆ ప్రయోజనం గురించే లైఫ్ అంతా ఫోకస్డ్గా జీవించడం ప్రారంభించేంత వరకు, లక్ష్యాన్ని చేరుకునేంత వరకు అవిశ్రాంతంగా పనిచేస్తూనే మిగతా వాటికి చలించినటువంటి ఒక స్థితి వచ్చేంత వరకు ఒకే నంబరు, ఒకే సంఖ్య, ఒకే వర్ణము, ఒకే ఆకారం అనేటటువంటిది మనకి సాధారణంగా సాధ్యం కాదు. అదే మనం పెద్దవాళ్ళని ఎవరైనా చూసాం అనుకోండి, ఇన్ జనరల్ సాధారణంగా వాళ్ళు ఏదో ఒకదానికి స్టిక్ ఆన్ అయింటారు. అంటే దానికి వాళ్ళు బంధించబడి కండిషన్ అయ్యింటారని అర్థం చేసుకోకండి సుమా. వాళ్ళకి అది కూడా అలా కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే దాంతోనే వాళ్ళు అలా ఉండిపోయారండి, దాంతో స్టక్ అయ్యారండి. అది స్టక్ అవ్వడం కాదు, దాని మీద వాళ్ళ తాలూకు ఫోకస్ అంతా వాళ్ళ జీవ లక్షణానికి సంబంధించింది. ఆ జీవ లక్షణం అనేటటువంటి ఆ జీవితానికి సంబంధించినటువంటిది. ఆ శరీరం అనేటటువంటి వాళ్ళు దేనికి తీసుకున్నారో, ఏ జీవ లక్షణం అనేది వాళ్ళలో పనిచేస్తున్నదో, అదే విశ్వధర్మంతో కలిసి పనిచేస్తున్నటువంటి ఆ జీవ లక్షణం ఉన్నటువంటి వాళ్ళు, ఆ జీవితంలో ప్రయోజనం ఉన్నటువంటి వాళ్ళు ఒక్కదానికి కట్టుబడి ఉంటారు. దాని కేంద్రంగానే వాళ్ళ టీచింగ్స్ కానీ, వాళ్ళ యాక్టివిటీస్ కానీ మొత్తం అన్నీ కూడా ఉంటాయి. వాళ్ళ వ్యావరింగ్ కానీ, ఆసిలేషన్ కానీ ఉండదు. మనం కూడా మన స్థాయిలో దాని గురించి మనం ప్రయత్నం చేయాలి. మేషరాశి యొక్క వర్ణము ఎరుపు, రక్తము ఈ రాశి యొక్క ధాతువు. ఇది ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చదివి వినిపించేస్తాను, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. మేషరాశి యొక్క వర్ణము ఎరుపు, రక్తము ఈ రాశి యొక్క ధాతువు. అంటే ప్రతి ధాతువు మీద ఒక గ్రహానికి ఆధిపత్యం ఉంటుందని ఇక్కడ తెలియాలి మనకి. ప్రతి రంగుకి ఒక గ్రహానికి ఆధిపత్యం ఉంటుందని మనకు తెలియాలి. ఈ రాశికి కానీ గ్రహానికి కానీ. మేషానికి వర్ణం ఎరుపు, రక్తం ఈ రాశి యొక్క ధాతువు. అందువల్ల మేషరాశిలో పాపగ్రహాలు ఉన్నప్పటికీ కూడా, మేషరాశి మీద పాపగ్రహాలు దృష్టిలో ఉన్నప్పుడు కూడా, ఆ మేషరాశి అధిపతి అయిన కుజుడికి ఏదైనా వ్యాధులు ఉన్నప్పుడు కూడా
ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్లయితే రక్తానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. హిమోగ్లోబిన్ తగ్గడం పెరగడం దగ్గర నుంచి, బ్లీడింగ్స్ దగ్గర నుంచి, రక్తస్రావం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని, రక్తంలో ఉండేటటువంటి ఇన్ఫెక్షన్స్ని మొదలు పెట్టుకుని, రక్తహీనతను మొదలు పెట్టుకుని, ఎనీ ప్రాబ్లం విత్ బ్లడ్ అది మేషాధిపతి కుజుడికి సంబంధించినవని మనకి తెలుస్తుంది. ప్రాణ శరీరంలో ప్రయాణ శక్తిగా పనిచేసే వేడిమి ఈ అగ్నితత్వ రాశికి సంబంధించినది. ప్రాణ శరీరానికి వెనక ఏం పనిచేయాలి? పవర్ పనిచేయాలి, శక్తి పనిచేయాలి. అది పని చేయాలంటే ఒక రకమైనటువంటి వేడి అనేటటువంటి పుట్టాలు చూసారా? ఆ వేడి ఎందుకు పుడుతుంది మేషంలో నుంచి అన్నట్లయితే అగ్నితత్వ రాశికి సంబంధించింది కాబట్టి ఆ పవర్ వెనక ఉండేటటువంటి అగ్నివర్ణం అని చాలా మాటలు అదే నేను దుర్గామాతలు చెప్తుంటాను మీకు. నేను అగ్నివర్ణం అంటే అక్కడి నుంచి శక్తి కూడా, తపస్సు శక్తి కూడా అక్కడి నుంచే పుడుతుంది. అందుకే మనకి మనం సినిమాలో వాటిలో చూస్తుంటే అగ్ని మధ్యలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నట్టుగా మనకి వర్ణిస్తూ ఉంటారు. పార్వతీదేవి తపస్సు చేసింది, ఎంతో ఋషులు అట్లా తపస్సు చేశారు. అంటే పంచభూతాల తాలూకు విజృంభణకి తట్టుకుని నిలబడి తపస్సు చేశారని చెప్తారు చూసారా? అందులో వేడి అనేటువంటిది ఈ మేషానికి సంబంధించినటువంటిది. అందువల్ల ప్రకృతిలో పనిచేస్తున్న ఇనుముకు సంబంధించిన రసాయనిక తత్వము ఈ రాశి నియంత్రించబడుతుంది. ఐరన్కి సంబంధించినటువన్నీ కూడా ఈ రాశి రూల్ చేయబడతాయి. ఇనుము స్థాయికి చేరిన ఖనిజములోని పరమాణువులకు ఈ రాశి ద్వారా ముక్తి కలుగుతుంది. అంటే ఖనిజాలు అంటే మినరల్స్లో ఉండేటటువంటి పరమాణువులు ఉంటాయి కదా, అవి ఇనుము స్థాయికి చేరినటువంటి ఆ అణువులకి ఈ రాశి ద్వారా ముక్తి కలుగుతుందంటే ఎవల్యూషన్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటటువంటి ఒక పురోగతి కలుగుతుంది సుమా అని చెప్తున్నారు. ఒక శాస్త్రజ్ఞుడు ఇనుప ఖనిజం నుండి ఇనుమును తీసి దాని ఉపకరణాలుగా, ఆయుధాలుగా, యంత్రాలుగా, వంతెనలుగా, భవనాలుగా ఇలా వివిధ ఆకారాలతో మలిచి వాటి మీద పనిచేస్తున్నప్పుడు అతడు ఖనిజ జాలంలోకి చెందిన ఇనుములోని పరమాణువులు త్వరితగతిని పరిణామం చెందడానికి శిక్షణ ఇస్తాడు. ఇది నెక్స్ట్ డైమెన్షన్ చెప్తున్నారు మేష్ గారు. అంటే కోఆపరేషన్ విత్ ద దేవాస్ అని ఏదో ఒక లెక్చర్ ఉంటుంది మేష్ గారిది ఓవర్సీస్ మెసేజ్లో. కోఆపరేషన్ విత్ దేవా కింగ్డమ్ అనే లెక్చర్ అనుకుంటాను. అందులో మేష్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మనకి తెలియకుండానే పరిణామ క్రమానికి, అంటే మొట్టమొదటి మినరల్స్ ఖనిజాలతో కదా పరిణామ క్రమం మొదలవుతుంది. ఆ ఖనిజాలని వృక్షాలు ఆహారంగా తీసుకోవడం ద్వారా, ఖనిజాల కన్నా వృక్షాలు పరిణామ క్రమంలో నెక్స్ట్ స్టేజ్లో ఉంటాయి కాబట్టి ఆ ఖనిజాలని ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆ ఖనిజాల్లో ఉండేటటువంటి అణువులకి వృక్షాలు ఏం చేస్తాయంటే పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ వృక్షాలని, ఆ లతల్ని, ఆ కొమ్మల్ని, ఆకుల్ని, ఏదైనా సరే వృక్ష సంబంధమైన ఆహారాన్ని తీసుకునే జంతువులు ఉంటాయి కదా, ఆ జంతువుల ఆహారాన్ని తీసుకున్నందువల్ల ఏమవుతుందంటే ఆ వృక్షాల్లో ఉండేటటువంటి అణువులు ఏవైతే ఉంటాయో వాటికి పరిణామ క్రమంలో జంతు కక్షలోకి వచ్చేటటువంటి ఒక సహాయం తెలియకుండా ప్రకృతి ద్వారా జంతువులు చేస్తాయి. నెక్స్టే తేడా వస్తుంది. నెక్స్ట్ ఏం తేడా వస్తుంది? మరి ఖనిజాలను వృక్షాలు తిన్నట్టు, వృక్షాలను జంతువులు తిన్నట్టు, జంతువుల్ని మనుషులు తిన్నందువల్ల ఆ జంతువుల్లో ఉండే అణువులకి కూడా పరిణామ క్రమంలో పురోగతి వస్తుంది కదా అనే లాజిక్ కుదరదు ఇక్కడ. మనిషి దాకా వచ్చేటప్పటికి పరిణామ క్రమంలో ప్రకృతి తాలూకు ధర్మాలు మారిపోతాయి. అక్కడ ఎట్లాంటి లాజిక్ అక్కడ అప్లై అవుతుంది అన్నట్లయితే, జంతువులను చేరదీసి, జంతువుల్ని పెంచి వాటి మనుగడకి మనకు అడ్డు రాకుండా వాటంతా అవి హ్యాపీగా హాయిగా జీవిస్తున్నప్పుడు ఆ జంతువుల తాలూకు వ్యర్థాలు ఉంటాయి కదా, ఆ జంతువుల తాలూకు వ్యర్థాలని భూమి తీసుకుని భూమిలో మళ్ళీ అవి ఖనిజాలుగా అది మారి దానివల్ల మళ్ళీ భూమికి ఎరువులుగా అవన్నీ కూడా మారి అట్లా ఎన్నో రకాలుగా జంతువుల్ని వధించుకుంటా ఆ జంతువుల నుంచి వచ్చేటటువంటి వాడిని ఎన్నో విధాలుగా మానవుడు ఆహారం తీసుకున్నందువల్ల అందులో కూడా అణువులే ఉంటాయి కాబట్టి వాటికి కూడా పరిణామక్రమం వస్తుంది సుమా. గుర్రాలు లాంటివి, లేకపోతేనేమో మేకలు లాంటివి, గొర్రెలు లాంటివి, కుక్కలు లాంటివి, లేదా ఆవులు లాంటివి అవి మనుషులకి చాలా దగ్గరగా పెరుగుతూ ఉంటాయి. ఆ దగ్గరగా పెరుగుతూ ఉండడం వల్ల కూడా వాళ్ళు ఉండే కోతులు అందాం, అవి మనుషులకి బాగా దగ్గరగా పెరగడం వల్ల ఏమవుతుందంటే మనుషులతో వాళ్ళకు ఉండే సహచర్యం వల్ల కూడా వాటిలో ఉండే అణువులు పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళేటట్టు అవకాశం ఉంటుంది. అది మనం విల్ఫుల్గా కూడా మనం చేయవచ్చు. ఇది చెప్తున్నారు ఇక్కడ. సో ఇనుముని అనేక రకాలుగా మానవుడు ఉపయోగించడం వల్ల
ఆ ఇనుములో ఉండే అణువులకు కూడా అది ఖనిజాలములకు చెందిన ఇనుములోని పరమాణువులు త్వరితగతిని పరిణామం చెందటానికి శిక్షణ ఇస్తాడు. ఇది అట్లా కూడా ఇండైరెక్ట్గా మనం పరిణామ క్రమానికి మనకు తెలియకుండా కూడా ఉపయోగపడతాం సుమా అని మాస్టర్ గారు చెప్తున్నారు. మానవులతో లోహంలో కలిగే సన్నిహిత సాహచర్యము ఒక నిపుణత్వంగా పనిచేసే ఖనిజ జాలములలోని పరమాణువులు ఉన్నతంగా పురోభివృద్ధి చెందడానికి ప్రేరణ ఇస్తుంది. ప్రాపంచిక స్థాయిలో జరిగే కార్యకలాపాలన్నీ ఈ మేషరాశి మౌలిక తత్వం యొక్క పర్యవేక్షణ జరుగుతుంది. ఈ ఇనుముతో ఈ ఖనిజాలతో ఉండే సంబంధం అంతా కూడా ఆ పరిణామ క్రమానికి పనిచేస్తుంది. కాబట్టి ఇదంతా కూడా మేషరాశి వల్ల జరుగుతుంది సుమా అని చెప్తున్నారు. ఇనుము ఒకటే ఏంటి, మేషరాశి ఇనుము కాబట్టి ఇనుము గురించి చెప్పుకుంటున్నాము. సింహరాశి దాకా వచ్చినప్పటికీ బంగారం వస్తుంది. బంగారాన్ని ఎప్పుడు ధరించే ఉంటారు కదా మన వాళ్ళందరూ కూడా. ఇప్పుడంటే బంగారంతో వ్యాపారాన్ని, బంగారంతో మరొకదాన్ని ఉపయోగిస్తున్నారు. కానీ బంగారంలో ఉండేటటువంటి హీలింగ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, బంగారపు వర్ణము ఏదైతే ఉందో, హిరణ్యవర్ణం అంటారు, హిరణ్యవర్ణం ఏదైతే ఉందో ఆ వర్ణము కానీ ఆ బంగారం మీద పడి రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి సూర్య కాంతి మన మీద అది ప్రతిబింబించడం కానీ, ఆరు బంగారం ధరించినందువల్ల అందులోంచి పుట్టే వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా శారీరక ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తాయి. చెవులు కుట్టించుకుంటే అక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి, ముక్కు కుట్టించుకుంటే ముక్కు దగ్గర కొన్ని పాయింట్స్ ఉంటాయి, చేతులకి గాజులు వేసుకుంటున్నప్పుడు ఆ రిస్ట్ దగ్గర కొన్ని పాయింట్స్ ఉంటాయి, కాళ్ళకి అందెలు కొంతమంది వేసుకుంటారు, అక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఆక్యుప్రెషర్ పాయింట్స్ లేదా మెరిడియన్ పాయింట్స్ గురించి మనం స్టడీ చేస్తే స్త్రీల ఆభరణాలు ఎక్కడైతే ఏ భాగాలకు ధరిస్తారో అన్ని భాగాల్లోనూ కూడా మనలో ఉండే ప్రాణశక్తిని సక్రమంగా పనిచేయించడం కానీ, కొంచెం ఉద్దీపనం చేయటం కానీ ఇలాంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ బంగారం అనేటటువంటి ఖనిజాన్ని ధరించినందువల్ల అవి మరికొంత ఎవేకన్ అవుతాయి. కాబట్టి ఆరోగ్యపరంగా బాగా అభివృద్ధి బాగుంటుంది. కాబట్టి ఆ ఆరోగ్యాన్ని చక్కబరుస్తాయి, కాబట్టి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి బంగారపు ధారణ అనేటటువంటిది మన ఋషులు అనేటటువంటి వాళ్ళు మనకి స్త్రీలకి ముఖ్యంగా ప్రతిపాదన చేశారు. వాళ్ళు అది క్రమక్రమంగా ఫ్యాషన్గా మారిపోయింది, ఒక బిజినెస్గా మారిపోయింది, ఏదైనా అలా మారిపోతూనే ఉంటుంది. కానీ ఆ రకంగా కూడా ఖనిజాలలో ఉండేటటువంటి అణువులకి, పరమాణువులకి మనం పురోగతిస్తున్నాం అనేది ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు. ఈ మేషరాశి మౌలిక తత్వం యొక్క పర్యవేక్షణ జరుగుతుంది. యుద్ధము జరుగుతున్న కాలములు, అత్యంత ఆధునికమైన శాస్త్రీయ విజ్ఞాన అభివృద్ధి జరిగే కాలములు మేషరాశి యొక్క కార్యక్రమాన్ని సూచిస్తుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ అక్కడ ఐరన్, స్టీలు అవి ఇన్వాల్వ్ అయి ఉండాలన్నమాట. లేకపోతే హైయెస్ట్ థింకింగ్ ప్యాటర్న్స్ అని అయి ఉండాలి. లేదంటే యుద్ధాలు జరుగుతున్న కాలాలు ఇవన్నీ కూడా మేషరాశి యొక్క కార్యక్రమాన్ని సూచిస్తాయి సుమారు ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు. వచ్చే దాంట్లో మరికొంత మేషరాశి గురించి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషా గోబ్రాహ్మణేభ్యో సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.